టీటీడీలో అన్యమతస్తుల్ని పెట్టడానికి మీరు ఒప్పుకుంటారా? నేను మీకు ఒక క్లియర్ వాస్తవం చెప్తా. మనం ఎట్లయితే ఒక మతం గురించి మాట్లాడుతున్నామో ఇంకొకటి కూడా చెప్తా. ఇదే భాగ్యనగర్కి దగ్గర ఉన్నటువంటి ఇక్కడ మా దగ్గర ఉన్నట్టు షాద్ నగర్ దగ్గర ఉన్నట్టు దర్గా ఉంటుంది. ఆ దర్గాకు హిందువులే పోతారు. అంత జాగిర్ తెలుగు ఎవడు ఓడాడికి హిందువులు ముస్లింలు ఓరు, హిందువులే ఎక్కువ పోతారు. అక్కడ ఉన్నటువంటి వ్యవహారం వేరు సార్. అన్ని మతస్థులు అనేటువంటి వర్షం తిరుపతి దానికి దీనికి ఎట్టి పరిస్థితుల్లో మీరు ముడి పెట్టాల్సిన అవసరం లేదు. భూములకు సంబంధించిన ఒకవేళ నిజంగా మీరు అన్నా గానీ ఇలా ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి అన్ని. ఇవాళ మేము బాధపడతా ఉన్నాము. హిందూ దేవాలయాలు, హిందూకు సంబంధించిన అనేకమైనటువంటి భూములంతా కూడా ప్రభుత్వమే భక్ష్యాలే తింటున్నారు, ప్రభుత్వమే తింటా ఉన్నారు సార్. మాది కూడా సొమ్ము తీసుకొని మళ్ళీ ప్రజలకు పెడతా ఉన్నారు. ఒక చిన్న సంతోషం తప్ప ఇంకెక్కడ లేదు. మేము ఇక్కడ మీ దగ్గర మీ సామాజిక వర్గం ఎక్కడ ముస్లిం మైనారిటీ ఉపయోగపడతలేదు అంటా ఉన్నాం కదా సార్. దర్గా కల్చర్ అనేది సూఫీ కల్చర్, అది ముస్లింలకు సంబంధించినటువంటి కల్చర్ కాదు. ముస్లింలకు అల్లానే దేవుడు, అల్లానే దేవుడు, ఇంకో దేవుడు, ఇంకో సమాజం. వివాదాలకు రావద్దని అనుకుంటాం సార్. నేనేమంటున్నా, ఎవరి వ్యక్తిగత విషయాలు అవి, ఎవరి నమ్మకం వాళ్ళది. మనం కొన్ని విషయాలు మనం మాట్లాడొద్దని మాట్లాడతలేము. మేము మాట్లాడదు దర్గాని మేము ఇంకో రకంగా పోల్చడం తప్పు. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి. మేమేమంటున్నాము, ఇక్కడ జరిగినటువంటి విషయాలు చెప్తా ఉన్నాము సార్. గుడికి పోతాడు. వినండి సార్, ప్రయాగరాజ్ లో చంద్రశేఖర్ ఆజాద్ సంబంధించినటువంటి పార్క్ ఉంటే అది వర్క్ బోర్డు ఆస్తి అంటున్నారు. అరే అది 150 ఏళ్ల నుంచి ఉందా నాయన, అది ఉన్నదాన్ని ఇల్లేదని క్లెయిమ్ చేస్తే ఏం చెప్తాం? అరే వందలాది గ్రామాలు, అసలు మీరు ఊహించండి 600 ఏళ్ల కింద ఉన్నటువంటి శివాలయము వర్క్ బోర్డు ఆస్తి అని అంటారు. అంటే కేవలం ఈ ఆలయాలు ఇవన్నీ డిస్ప్యూట్ లో ఉన్నాయి కాబట్టి మీరు తెచ్చారా? తర్వాత వీళ్ళదాంట్లో కూడా నేను చెప్తాను. ఇంతసేపు ఏమో ముస్లింల సంక్షేమానికి వాళ్ళ ఆస్తుల్ని కాపాడాలి మీరు చెప్పినప్పుడు చెప్తా ఉన్నా సార్. మీరు చెప్పినప్పుడు నేను ఇంకో మాట చెప్తాను. ఒప్పుకుంటారా సార్? కొన్ని విషయాలు నిర్మోహమాటంగా చెప్తాను, దాంట్లో సందేహం లేదు. నేనేమంటున్నా, ఖాళీ 12,000 రూపాయలకు 12,000 రూపాయలకు పట్నాలో 5 స్టార్ హోటల్కి ఈ ఆస్తి ఇచ్చారు. ఎవరిని అడిగి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? వేల కోట్ల రూపాయల భూమి అక్కడ ఎట్లా ఇచ్చారు? దానివల్ల ఏమన్నా పేద సంక్షేమం జరిగిందా? పేద మైనారిటీలకు ఎక్కడన్నా సంక్షేమం జరిగిందా? ఇప్పుడు లాక్కొని నిజంగా కూడా మేము లాక్కుంటాము, పక్క లాక్కుంటాం సార్. ఎవరైతే మైనారిటీల యొక్క భూములు, వర్క్ బోర్డ్ భూములు అన్యాక్రాంతమైన అవన్నీ ప్రభుత్వం లాక్కొని వర్క్ బోర్డుకి అప్పచెప్తాం సార్. అప్పచెప్తారా లేకుంటే మీ అధీనంలో? ఎందుకు అప్పచెప్తాం సార్, పక్కా అప్పచెప్తాం. ఆల్రెడీ వర్క్ బోర్డు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని డిజిటలైజ్ చేస్తున్నాం. మేము మాట్లాడడం కదా సార్, చాలా వరకు ఆధారాలు ఉన్నాయి. అవన్నీ డాక్యుమెంట్ అంటే డిజిటలైజేషన్ అయితే మీరు డేటాబేస్ లో చేర్పిస్తారు. అయితే వీళ్ళు ముస్లింలు అంటున్నది ఏంటంటే, ముస్లిం సోదరులు చాలా వాటికి డాక్యుమెంట్స్ లేనివి కూడా మనము వక్ఫ్ వల్ల కలిపి ఉంచుకున్నాం ఇప్పటిదాకా. వీళ్ళు ఈ చట్ట సవరణ చేయడం వల్ల మా ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు అంటారు. ఒకవేళ వీళ్ళు చెప్పిన వాటిలో డాక్యుమెంట్స్ లేని ఆస్తులు గుర్తించి వాటి పక్కన పెట్టి వాటిని కూడా ముస్లిమ్స్కి ఇస్తారా, లేదా వాటిని జనరల్గా వాడేస్తారా? లేదు సార్, వర్క్ బోర్డ్ సంబంధించిన ఆస్తులు వర్క్ బోర్డ్కే. ఆస్తులు అంటే మీరు డిఫైన్ చేస్తున్నారు? మీరు ఆస్తికి మీరు ఇచ్చిన నిర్వచనం ఏంటి? బీజేపీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిర్వచనం ఏంటి? డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఆస్తులు, డాక్యుమెంట్ లేనివి ఆస్తులు కావు. ఇదే కదా ఆధారాలలో ఎక్కడైనా వర్క్ బుక్ సంబంధించిన ఆధారాలు వాళ్ళకి ఇచ్చినటువంటి ఎలాంటి ఆధారాలు అవి మొత్తం కూడా ఆల్రెడీ రికార్డ్స్ ఈజ్ కంప్లీట్ గా 39,000 ఎకరాలకు సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అవి కాకుండా ఇంకేమైనా వచ్చినట్టు ఉంటే తప్పకుండా చేస్తాం. తర్వాత ఇలా ఒక్కరోజు మాట్లాడిన విషయం కాదు సార్, ఇది 16 గంటల చర్చ జరిగింది. 38 డిఫరెంట్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి కమిటీలు అన్నీ కూడా వేసినాము. 103 గంటలు చర్చించిన తర్వాత 344 కమిటీలు వేసి సార్, 25 సపరేట్ డివిజన్ కమిటీలు, ఏది వర్క్ బోర్డుకి సంబంధించిన డిఫరెంట్ 25 కమిటీలు వేసి తర్వాత 15 రాష్ట్రాల వర్క్ బోర్డు సంబంధించిన వ్యక్తులు అందరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి సుమారు 1 కోటి మంది అభిప్రాయం తీసుకొని చేసిన సార్. కరెక్ట్ అడిగారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే ఇప్పుడు మీడియాలో జరుగుతుంది ఇది చక్కర్. 2014లో మోడీ ప్రధానిగా వక్ఫ్ ఆస్తుల బిల్లు ప్రవేశపెట్టి 2024లో ఎందుకు వెనక్కు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారని వచ్చింది. 2013లో కాంగ్రెస్ సార్, 2014 బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రధాని అధికారం వచ్చినప్పుడు అప్పుడు మేము వెనక్కి తీసుకోలేదు, అసలు చర్చలే రానియలేదండి. ఎందుకంటే పూర్తి స్థాయి ఆచరణ చేయాలనేటువంటి ఆలోచన చేయలేకుండా ఆగిపోయిన. మళ్ళీ అప్పుడు ఎందుకు పూర్తి స్థాయిలో ఆచరణ చేయకూడదు సార్? ఎప్పుడు ఏం చేయాలని వీళ్ళే చెప్పాలా సార్? కాంగ్రెస్ చెప్పాలా? బిల్లు ప్రవేశపెట్టారు కదా, మేము దాన్ని పూర్తి స్థాయిలో చేయలేదు. కానీ అప్పుడు ఎందుకు చేయలేదు సార్? ఆర్డర్లు పెట్టినాము, దానికి మాకు పూర్తి ఎవిడెన్స్ కావాలి, దానికి సంబంధించిన వివరాలు కావాలి, ఎక్కడ వ్యతిరేకత రావద్దు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మైనార్టీలకు
వాళ్ళ అందరి అభిప్రాయాల సేకరణ, అందరి ఆలోచన విధానం, అన్ని రాష్ట్రాల యొక్క విధానం తీసుకోవాలి. కాబట్టి ఆ రోజు ఒక్క సెకండ్ ఆగి ఇలా పూర్తి స్థాయిలో తీసుకొని వచ్చాం. ఎక్కడ వ్యతిరేకత ఉంది సార్? ఏ రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది? ఎక్కడ జరుగుతూ ఉంది? ఏదో మాట్లాడుతుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఎక్కడ సార్? ఏ ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు? ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు? ఎవరు? వీళ్ళు కదా మాట్లాడేది. వీళ్ళు కోరుకుంటున్నదంతా పోలరైజేషన్ జరగాలి. ఏం పోలరైజేషన్? ఇంకా వీళ్ళే ప్రజలు రోడ్డు మీదకి రావాలి. సార్ ఎవడు రారు సార్, న్యాయం తెలుసు. 3-4 సంవత్సరాలు ఆగండి. మైనారిటీలందరూ కూడా బీజేపీకే పట్టం కట్టారు. ఒకటి అడుగుతాను సార్, మీరు ఓకే ఏదైనా ఒక మంచి పని చేస్తున్నారే అనుకుందాం, కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఉన్న దాన్ని ఆస్తులు పేరిట లోపల వచ్చిన వాటన్నిటిని డిస్టలైజ్ చేసి దాన్ని ఇప్పుడు హిందువుల ఆలయాలకు సంబంధించి కానీ మిగిలినవి కానీ చాలా వరకు అన్యాక్రాంతమైన వాటికి లెక్కే లేదు, లెక్కపత్రం కూడా లేదు. దేవుడి మాన్యాలు కోట్ల కొద్ది కొల్ల కొద్ది పోయి ఉన్నా కూడా ఎకరాలు ధూపదీప నైవేద్యాలు లేకుండా మళ్ళీ ప్రభుత్వం అంతో ఇంతో ఇవ్వాల్సిన దుస్థితిలో ఉన్న ఆలయాలు చాలా ఉన్నాయి. వాటి భూముల వైపు మీరు ఎప్పుడైనా కన్నెత్తి చూసారా? తప్పకుండా చూసినాం సార్. ఎప్పుడు చూశారు? ఎన్ని ఆలయాలు చూశారు? ఎన్నిటిని మీరు ఆక్రమించుకున్నారు? ఆ లిస్ట్ ఏమి పబ్లిసైజ్ చేశారు చెప్పండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నదే స్పెషల్ గా దానికోసమే పనిచేస్తుంది. ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ స్వతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటికీ కూడా దేవాలయ భూములు మన్యాల ఆలయ మన్యాలు లెక్కపత్రం లేకుండా ఎవరెవరు కబ్జాలో వెళ్ళిపోయినా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు అవన్నీ కూడా నిజంగా కూడా ఉన్నది అనుకుంటే ఆధారాలు ఉన్నాయి, కోర్టుకు వెళ్ళొచ్చు, వాడు నిలబడవచ్చు. ఎవరైతే ఆక్రమణ చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్ లేదు కదా సార్. మేము యాక్షన్ అవును లెక్కపత్రం అర్థం కాలేదు సార్. హిందూ దేవాలయాలు హిందువులకు సంబంధించినటువంటి మాన్యాల మీద ఎవడన్నా కబ్జా చేస్తే చట్టపరమైనటువంటి శిక్ష తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఇప్పటిదాకా చాలా మంది పోలేదు కదా అంటున్నాను. పోతాం సార్, కదా అంటే మొదటి ఇచ్చేసి తర్వాత అయ్యో అట్లేం లేదు. అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. చట్టము ప్రభుత్వము ఎవరైతే అక్రమం చేశారో వాళ్ళందరి దగ్గర తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ మేము ఏమంటారు, ఇక్కడ మొత్తమే లేదు. పోని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళు 3 టర్ములు వచ్చాయి కదా సార్, బీజేపీ ప్రభుత్వం 3 టర్ములు వచ్చాయి. రాముడు అంటే ప్రీతి ఎక్కువ, భక్తి, మతతత్వం వీటన్నిటిపైన మీకు ఒక అథెంటిసిటీతో వెళ్తాను, దాన్ని తప్పని నేను చెప్పాను. ఇంత 15 ఏళ్ల పాటు పాలన చేసినటువంటి ఒక ప్రభుత్వం కాన్సన్ట్రేట్గా దేశంలోన ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, మన్యాలు ఎన్నున్నాయి, భూములు ఎన్నున్నాయి, అన్యాక్రాంతమైనవి ఎన్ని, కానివి ఎన్ని, ఏమైనా లిస్ట్ చేశారా సార్? చేస్తాం సార్, లిస్ట్ చేస్తాం. దానికి సంబంధించిన అన్ని జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే ధూపదీప నైవేద్యం లేనటువంటి దేవాలయాలకు ప్రభుత్వం నుంచి అనేక సందర్భాలు వస్తా ఉన్నాయి. కేంద్రం కూడా డైరెక్ట్ ఇవ్వచ్చు. ధూపదీప నైవేద్యాలు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదని నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్. నేను అనేది ఏంటంటే ఆల్రెడీ వాటికి అన్యం ఉన్నా కూడా, భూములు ఉన్నా కూడా అవి వాటికి దక్కకుండా ఉండడం వల్ల ఈ దుస్థితి వచ్చింది. ఒక విషయం చెప్తాను సార్, అంటే మనం చాలా డీప్ డిస్కషన్ కోదాం. ఒక 2 నిమిషాలు మాట్లాడితే మనం అర్థమయ్యే ప్లీజ్ నిజం చెప్తా ఉన్నా. ఒకవేళ మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి సార్. నేను ఏమంటున్నా, ఒక హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి భూమి ఒక 10 ఎకరాల భూమి ఉంది సార్. ఆ భూమిని ఎవరో 4-5 హిందువులు కలిసి, మీరు నేను 4 కలిసి ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, అక్కడ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అన్నిటికన్నా ముందు 4 కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని సార్, ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్కు ఏదైతే నామకరణం పెట్టుకొని ఆడ ఏం దేవాలయం నిర్మించాలనుకున్న దాన్ని తీసుకొని, దాంట్లో ప్రభుత్వ అనుమతులు ఉంటే ప్రభుత్వ అనుమతులు తీసుకొని, ప్రభుత్వం నుంచి ఏమేమి విషయాలు తీసుకోవాలి